చిన్నపిల్లలకు వచ్చే యూరినరీ సమస్యలు, లక్షణాలు, చికిత్స. చిన్నపిల్లలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళకి వాల్వ్స్, పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్స్ అని మూత్రాశయం కింద కొంచెం ఒక పొర లాంటి అడ్డు ఉంటుంది. ఆ అడ్డు ఉండడం వలన కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి వస్తుంటారు పిల్లలు. సో అంత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా వస్తుంటారు మాకు ప్రాబ్లమ్స్. చిన్న వయసులో ఎక్కువ ఏంటంటే యాక్టివ్గా ఉండే వయసులో స్టోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి, ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ ఉంటాయి. కొంచెం పెద్ద వయసు అయ్యేటప్పటికి ఈ మన ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వీటితో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ ఈ కిడ్నీ మార్పిడి దాని గురించి కూడా పేషెంట్స్ వాళ్ళందరూ కూడా కొంచెం పెద్ద వయసులోనే ఉంటారు. సో ఇట్లాగా అన్ని వయసుల్లో ఉండే వాళ్ళకి కూడా యూరాలజీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లల్లో కొంచెము కష్టమేనండి, వాళ్ళు చెప్పలేరు కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కింద అంటే మూత్రనాళంలో ఏదైనా అడ్డు ఉంటే కానీ, మూత్రం సరిగ్గా పిల్లవాళ్ళు మూత్రం ఎట్లా పోస్తున్నారు, వాళ్ళు పోస్తుంటే ధార ఎట్లా వస్తుంది, లేదా ఉట్టి చుక్కలు చుక్కలుగానే డ్రాప్స్ లాగా పోస్తున్నారా అనేది పేరెంట్స్ చూస్తూ ఉండాలి. మంచి మూత్రం, మంచి ధార వస్తుందంటే వాల్వ్స్ కానీ ఇవి లేనట్టు. తర్వాత తరచూ మూత్రం పోయడము ఎక్కువసార్లు, తర్వాత మూత్రం పోస్తుంటే ఏడవడము, నొప్పి అని చెప్పడము, ఇవన్నీ ఏంటంటే పిల్లలు మూత్రంలో మంట వస్తుంది అని చెప్పలేరు. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది అని, కొంతమంది పిల్లలకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మూత్రం పోసేటప్పుడు వెనకాల కిడ్నీస్ లోపలికి మూత్రం వెళ్ళిపోవడము, దానివల్ల అది ఉబ్బిపోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రిఫ్లక్స్ ప్రాబ్లం అంటాం అన్నమాట. సో అది పిల్లలు సరిగ్గా చెప్పలేరు కాబట్టి వాళ్ళకి తరచూ ఫీవర్ వస్తూ ఉంటే పేరెంట్స్ గమనించి, అరే వీళ్ళు జ్వరం వచ్చినప్పుడల్లా మూత్రం ఎక్కువ సార్లు పోతున్నాడు అనేది గమనిస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే మూత్రం పోస్తుంటే ఒక్కొక్కసారి వైట్గా చీములాగా కూడా పడుతూ ఉంటుంది. అది కూడా తల్లిదండ్రులు గమనిస్తే తొందరగా మా దగ్గరికి తీసుకొస్తారు. మామూలుగా పరీక్షలు చేస్తామండి, యూరిన్ కల్చర్స్, యూరిన్ ఎగ్జామినేషన్స్, తర్వాత కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్ చేస్తాము, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము. తర్వాత మూత్రనాళము అంగానికి అంటే పెనిస్ పైన మనకి ఏదైతే మగవాళ్ళకి చర్మం ఉంటుందో అది కొంతమంది పిల్లల్లో సరిగా ఓపెన్ అవ్వదు. మామూలుగా 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది ఓపెన్ అయిపోవాలి. అది ఓపెన్ కాకుండా సన్నగా అయిపోయి కూడా చాలామంది పిల్లలు మూత్రం సరిగ్గా పోయరు. దాన్ని ఫైమోసిస్ అంటాము. అది చాలా సింపుల్ ప్రాబ్లము. దానికి ఆ పైన ఉండే చర్మము తీసేస్తే సాల్వ్ అయిపోతుంది. దాన్ని సర్కంసిషన్ అని చిన్న మైనర్ సర్జరీ అన్నమాట, అది చేస్తూ ఉంటాము. మూత్రనాళంలో ఉండే పొర ఏదైతే ఉందో వాల్వ్స్, అవన్నీ చాలా రేర్ కండిషన్స్. తర్వాత రిఫ్లక్స్ అనేది కూడా కొంచెం రేర్ కండిషన్స్. ఇవన్నీ పిల్లలకి ఉన్నాయా లేవో మేము కొన్ని సింపుల్ పరీక్షలతోనే చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. యూరినరీ ఇన్ఫెక్షన్ని ముందు కంట్రోల్ చేసి, తర్వాత ఈ కిడ్నీస్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కిడ్నీ నుంచి కిందకు వచ్చే పైప్ కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది పుట్టుకతోనే వస్తుంది. దాన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటారు. దానికి సర్జరీ చేస్తాము. తర్వాత ఈ కింద నుంచి మూత్రం పోస్తుంటే మూత్రం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదైతే రిఫ్లక్స్ అంటామో ఆ రిఫ్లక్స్ కూడా మేము ఆపరేషన్ చేసి మళ్ళీ మూత్రం అట్లా పైకి వెళ్ళకుండా ఆపి చేస్తూ ఉంటాము. ఇట్లా ఒక్కొక్క జబ్బుకి వేరువేరుగా ఆపరేషన్లు ఉంటాయి. అవన్నీ చేసి పిల్లల్ని బాగు చేయొచ్చు.